మా రెండవ భాగానికి స్వాగతం. ఇందులో మనం రోగం అంటే ఏంటో తెలుసుకుందాం. రోగం అంటే శరీర అంతర్భాగాలలో అస్వాభావికమైన మార్పుల వలన శరీర ఉపరి భాగమందు కానీ అంతర్భాగమందు కానీ గోచరించే అస్వాభావిక లక్షణాల సముదాయమే రోగం. మరి చైతన్య శక్తి అంటే ఏంటి? చైతన్య శక్తి అంటే ప్రాణాధార శక్తి. మన శరీరాన్ని పరిపాలించే జీవశక్తి అంటే ఒక శక్తి. ఈ చైతన్య శక్తి సహాయం లేకపోతే మనస్సు శరీరాన్ని ఉపయోగించుకోలేదు. రోగ ఆరంభము మొట్టమొదట ఈ చైతన్య శక్తి మార్పు చెందడం వల్లనే కలుగుతుంది. చైతన్య శక్తికి కలుగు మార్పు వల్ల శరీరం ముందు కొన్ని లక్షణాలు ఏర్పడతాయి. ఆ లక్షణాలే రోగం. ఆ లక్షణాల ద్వారానే రోగాన్ని గుర్తించాలి. ఆ లక్షణాలు ఎప్పుడు నిశ్శేషముగా నివృత్తి చెందుతాయో అప్పుడే చైతన్య శక్తి యథాస్థితికి వచ్చిందని, శరీరము ఆరోగ్యం చెందినదని తెలుసుకోవాలి. అంతేగాని రోగం అనేది శరీరంలో గల అంతర్నిర్మాణాలతోనూ చైతన్య శక్తితోనూ సంబంధం లేకుండా బాహ్య ప్రపంచం నందలి కారణాల వల్ల కలుగుతుందన్న అభిప్రాయం నమ్మదగింది కాదు. ఒకవేళ అదే నిజమైతే అంటువ్యాధులు అంటే కళ్ళ కలకలు, హెచ్ఐవి, కరోనా లాంటి వాటి వల్ల ఒక వ్యక్తి వాటి ప్రభావాలకు గురైతే ఆ కుటుంబంలోని వారందరికీ వ్యాపించడం లేదా? ఎందుకంటే వారి ఆహారపు అలవాట్లు, ఆలోచన ధోరణి లాంటివి వాటిపై ప్రభావం, చైతన్య శక్తి ప్రభావం ఉంటుంది. అంటే సత్సాంప్రదాయం, సదాలోచన పరుల చైతన్య శక్తి బలంగా ఉంటే దురాచారపు అలవాట్లు, దుర్మార్గపు అలవాట్లు చైతన్య శక్తిని హీనంగా ఉండి త్వరగా బలహీనపడుతుంది, రోగాలకి దారి చూపుతుంది. అయితే శస్త్రచికిత్సలు అవసరమైన గాయాలు, దెబ్బలు, ఎముకలు విరుగుట మొదలగు వాటికి మాత్రం బాహ్య కారణాలే రోగ కారణాలని గ్రహించాలి. దీన్ని బట్టి రోగం అంటే చైతన్య శక్తిలోని మార్పేనని సులభంగా చెప్పవచ్చు. సారూప్య ఔషధ శాస్త్రం నందు అంటే హోమియోపతి వైద్య విధానం నందు రోగికి పేరులతో పని లేదు, రోగంలో పేరులతో పని లేదు. ఈ శాస్త్ర సిద్ధాంతం ప్రకారం అన్ని రోగాలకి కారణం చైతన్య శక్తి అందలి మార్పు అయి ఉంది. ఎవరికి జబ్బు చేసినా ముందు చైతన్య శక్తిలో మార్పు వచ్చి రోగ లక్షణాలు ఏర్పడతాయి. రోగ లక్షణాలు అంతరించి ఆరోగ్యం చేకూరటానికి ఉపయోగించే ఔషధము చైతన్య శక్తిని మార్పు చేయదగినదిగా, అంటే శక్తిహీనమైన చైతన్య శక్తిని మేల్కొల్పినదై ఉండాలి. అందువల్లనే ఏ రోగమైనా లోనికి ఔషధాలను సేవించటం వల్లనే తగ్గాలి కానీ పైకి ఔషధాలను వ్రాయటం వల్ల నయం కాదు. సాధారణంగా అలోపతి వైద్యులు చెవిపోటు, తలనొప్పి, వాపు, బాధ, చిడుము, గజ్జి మొదలగు వ్యాధులకు కొన్ని పై మందులను పూయిస్తుంటారు. ఆ విధంగా చేయటం వల్ల ఒకప్పుడు బాధలు తాత్కాలికంగా తగ్గినా అసలు రోగాన్ని అణిచిపెట్టి పలు విధాలైన ఇతర బాధలను కలుగు చేస్తుంది. అంటే రోగము ఎప్పుడూ శరీర అంతర్భాగంలోనే ఉంటుంది. అంటే అసలు తల్లి వేరును తీయకుండా చెట్టు యొక్క మొదలు వరకు నిర్మూలించినట్లు, తిరిగి వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు చెట్టు మోడు చిగురించినట్లు రోగ చిహ్నాలు బాహ్య శరీరంపై గోచరిస్తుంటాయి. రోగం అంటే శరీరంలోని ప్రాణాధార శక్తి లేక చైతన్య శక్తిలో మార్పు కలిగి శరీర అంతర్నిర్మాణంలోని వివిధ అవయవాలను క్రమంగా పనిచేయలేకపోవటం వల్ల స్తంభించిన అన్య పదార్థాన్ని, ఇనార్గానిక్ మెటీరియల్ని, ప్రాణశక్తి బయటకు నెట్టడానికి సలుపుతున్న పోరాటమే రోగము కానీ వేరు కాదు. అట్టి సందర్భంలో వైద్యుడు రోగి శరీరమును సలుపుతున్న పోరాటంలో అన్య పదార్థాన్ని వెలువరింపజేయడానికి రోగి శరీరమునకు సహాయం చేయగల ఔషధాన్ని, అనగా సారూప్య ఔషధాన్ని ఉపయోగించి రోగాన్ని పోగొట్టాలే కానీ రోగ చిహ్నాలను మాత్రమే అప్పటికప్పుడు అదృశ్యం చేయటం వల్ల ప్రయోజనం లేదు. ఇక తదుపరి ఆడియోలో సారూప్య సూత్రాల గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు. నమస్తే.